ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కారణం. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి, అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకి. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కట్టుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు. టీటీడీ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలనని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ఆహా సస్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్ని ఇన్ని కావసుమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది, అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలిస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక పావుగా వాడుకోవటానికే అక్కడ గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జయరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి బాలా జీ స్క్వేర్ అనేటువంటి కంపెనీ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా దేవాలయాన్ని కట్టాలన్నటువంటి నిర్ణయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే టీటీడీకి అందింది. అది మేము బహిరంగంగా కూడా చూపటం కూడా జరిగింది. ఇంకా ఎలా దీన్ని చెప్పాలో అర్థం కావటంలా, ఎంత బాధ కలిగించే విషయం. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాంతంలో కూడా ఎంతో మంది దాతలు, చివరకు తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గుడిలో ఎక్స్టెన్షన్ కోసమని కొందామంటే కూడా టీటీడీ అంగీకరించాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి
ఆ కమిటీ చైర్మన్ తను స్థలం కొని